హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి టమాటా రోటి పచ్చడి అండి. కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం రండి. ఒక 12 ఎండుమిర్చి, ఒక చెంచా పచ్చెనపప్పు, ఒక చెంచా సాయమినపప్పు, ఒక 6 ఎల్లుల్లి రబ్బలండి. ఇవి రెడీ చేసి పెట్టుకుందాం. ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 6 తీసుకున్నానండి. కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని గిన్నెలో రెడీ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టిన పోపు దినుసులన్నీ వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని చిన్న సైజు చింతపండు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి తీసి కలుపుకుందాం. మళ్ళీ ఇంకొంచెం మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఈలోపు రోల్ రెడీ చేసుకొని మనం వేపుకున్న ఎండుమిర్చిని మొత్తం నూరుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఎండుమిర్చి బాగా నలుగుద్దండి. మెత్తగా నూరుకోవాలండి. ఇలా మెత్తగా నూరుకున్న ఎండుమిర్చి పేస్ట్లో ఉడకబెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా నూరుకోవాలండి. ఇలా నూరుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈలోపు పోపుకు రెడీ చేసుకుందాం. కావలసినవి 6 వెల్లుల్లి రబ్బలు, ఒక 1/2 చెంచా పచ్చెనపప్పు, ఒక 1/2 చెంచా సాయమినపప్పు, 1/2 చెంచా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్ది కరివేపాకండి. స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేడి చేసుకున్నాక వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు వేపుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న పచ్చడిలో వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.